మేషరాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగంలో పదోన్నతులు పెరుగుతాయి. ఉద్యోగపరంగా విద్యాపరంగా రావాల్సిన అవకాశాలు కలిసి వస్తాయి. నూతన అవకాశాల కోసం చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అనుకూలిస్తుంది. విదేశీయానం ప్రయత్నాలు చేసేవారికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఇప్పటి నుంచే విదేశాలు వెళ్ళాలనుకునే వారికి ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. విదేశాల్లో ఉన్నవారికి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. వ్యయంలో శని బలంగా ఉన్నారు వీరికి ఈ వారం. అదేవిధంగా రాశ్యాధిపతి అష్టమాధిపతి అయిన కుజుడు దశమంలో ఉన్నారు, వృత్తిలో అనుకూలంగా ఉంది. ద్వితీయ సప్తమాధిపతి అయిన శుక్రుడు లాభస్థానంలో ఉన్నారు, బుధుడితో కలిసి రాహుతో కలిసి ఉన్నారు. వచ్చిన ధనాన్ని ఎలా ఖర్చు పెట్టాలా అనే ఆలోచన ఒకటి ఉంటే వచ్చిన ధనాన్ని ఎలా సేవింగ్ చేయాలని ఇంకొకరు ఆలోచిస్తారు. శుభకార్యాల కోసం చేసే ఖర్చు ఎక్కువగా ఉంటుంది. వివాహ శుభకార్యాల విషయానికి ఘనంగా నిర్వహించాలి, ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాలనే భావంతో ముందుకు వెళ్తారు. అదేవిధంగా దూర ప్రాంత ప్రయాణాలు లాభిస్తాయి. భూ సంబంధించిన క్రయ విక్రయాలు లాభసాటిగా ఉంటుంది. ఇల్లు కానీ ఫ్లాట్ కానీ కొనుగోలు చేసే అవకాశం గోచరిస్తుంది. మీ నిర్ణయాలు ఒక్కొక్కసారి అటు ఇటుగా ఉంటుంటాయి. అయితే ఏదైనా ఒక నిర్ణయం తీసుకున్నాక వెనకడుగు వేయొద్దు. అన్నీ ఆలోచించి నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్ళండి, మంచి ఫలితాలు ఉంటాయి. సంతాన సంబంధించిన విషయ వ్యవహారాలు కాస్త ఇబ్బంది చికాకు పెడుతుంది. చదువు పరంగా ఎలా ఉంటుంది, ఎదుగుదల ఎలా ఉంటుంది అనే ఆలోచనతోటి ఎక్కువ ఆరోగ్యపరంగా ఇబ్బందులు అనేవి ఏర్పడుతుంటాయి. వాటి విషయం జాగ్రత్త వహించండి. ఈ రాశిలో నిర్మించిన విద్యార్థులకు చదువు మీద శ్రద్ధ తగ్గడం, అదేవిధంగా ఖర్చులు అధికంగా పెట్టడం ఇటువంటి జరుగుతుంటాయి. విదేశాలకు వెళ్ళాలన్న మీ ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి కాస్త నత్తనడకగా ఉంటుంటాయి. అయితే ప్రయత్నాలు మటుకు ఆపొద్దు. మీరు ఏదైనా పట్టుదలతోటి వెళ్ళాలి చేయాలి అనుకున్నప్పుడు ఒక్కొక్కసారి తర్వాత చూద్దాంలే చేద్దాంలే అనే భావంతో ఉంటారు. వాటి విషయంలో దూరంగా ఉండి ఏం చెయ్యాలి అంటే కనుక ఇమీడియట్గా చేయడం అనేది చెప్పదగినది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా సానుకూలంగా ఉంటుంది. వ్యాపారం లాభసాటిగా ఉంటుంది. డబ్బులు సేవింగ్ చేయగలుగుతారు. వచ్చిన అవకాశాలు కూడా ఉపయోగించగలుగుతారు. పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. అనుకోని విధంగా అదృష్టం కలిసి వచ్చే విధంగా గ్రహగతులు గోచరిస్తోంది. వివాహపరంగా చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. సంతానం సంబంధించిన విషయ వ్యవహారాల్లో కాస్త జాగ్రత్త వహించడం చెప్పదగినది. ఆల్రెడీ ఎవరైనా కన్సీవ్ అయి ఉంటే సంతానం పట్ల కొంత జాగ్రత్త వహించడం అనేది చాలా ముఖ్యమైన విషయం అని చెప్పవచ్చు. ఈ రాశి వారికి ఏలినాటి శని నడుస్తుంది. ప్రతిరోజు శని స్తోత్రం పఠించడం, అలాగే దుర్గా స్తోత్రం పఠించడం చెప్పదగినది. వ్యయంలో శని బలంగానే ఉన్నారు. అయినా సరే చిన్న చిన్న పరిహారాలు చేసుకోవడం వల్ల మరిన్ని మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 8, కలిసి వచ్చే రంగు బ్లూ. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ పూజస్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా ఒక్కొక్క క్లిక్ తోనే మీ ఇంటి వద్దనే పొందండి. ఈ పూజస్టోర్.in